అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి సింగయ్య గారి మరణం విషయంలో హైకోర్టు వారు అక్షింతలు వేయటం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సింగయ్య గారు మరణించారు అనేటటువంటి నేపథ్యంలో కోర్టుకు వెళ్తే హైకోర్టు చాలా చక్కగా ప్రశ్నించింది. కుంభమేళాలో కూడా గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేసినప్పటికీ చాలామంది చనిపోయారు. మరి దానికేం చెప్పాలి? కారులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కారణమవుతాడు? కారులో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఎలా కేసులు పెడతారు మీరు అని చెప్పని చాలా చక్కగా హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేశారు. వీళ్ళ పరమావధి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నాడని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద బూచిలా చూపించటం అనేదే పరమావధిగా పెట్టుకున్నారు తప్ప నిజాలనేవి ఒకటి ఉంటాయి. అవి కోర్టు వారిని మోసం చెయ్యలేవు అన్న విషయం వీళ్ళకి తెలియకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. నిజంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆయన పర్యటన నిమిత్తం మీరు 100 మందితోనే రండి అని చెబితే ఆయన ఇంటి దగ్గర నుంచి 100 మందితోనే బయలుదేరినప్పటికీ ఆయనకి ప్రజల మీదున్న అభిమానం, ఆయన రోడ్డు మీదకొస్తే ప్రజలు ఆగుతారా అని నేను అడుగుతా ఉన్నాను. రో పార్టీని పెట్టి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు అటు ప్రజలకి కూడా ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ గారిది, చీఫ్ మినిస్టర్ గారిది. మీరు తప్పించుకునే వ్యవహారాలు చేస్తూ, మీరు భద్రతా వైఫల్యం చెంది, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేయటం అనేది చాలా నగుబాటుగా అనిపిస్తూ ఉంది. అంతేకాదు హైకోర్టు వారు చెప్పిన నేపథ్యంలో అయితే మరి సింహాచలంలో 7 చనిపోతే, తిరుపతిలో 8 మంది చనిపోతే, మొన్న గుంటూరులో 3 చనిపోతే, కుప్పంలో ఒక ఆడపిల్లని భయంకరంగా దళిత అమ్మాయిని చెట్టు కట్టేసి కొట్టేస్తే, మరి వీటన్నిటికీ కారకులుగా గౌరవ సీఎం గారిని, అలాగే గౌరవ హోంమంత్రి వర్యుల్ని, అలాగే సింహాచలంలో ఏర్పాటు చేసినటువంటి ఆ మంత్రుల కమిటీ ఏదైతే ఉందో ఆ మంత్రుల 5 మరి అందరినీ కూడా మరి బాధ్యులను చేసి కేసు ఫైల్ చేయాలి కదా. మరి అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా అని మీరు ఎంతమంది ప్రాణాలు తీసినా, మీరు భద్రతా వైఫల్యం చెంది ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, రాష్ట్రంలో ఎంత అన్యాయం, అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నా మీరు నిమ్మకి నీరెత్తినట్టుండి బాధ్యతగా లేకుండా ముందుకు పోతున్నా అవి తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రజా వెల్లువెత్తితే సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చెయ్యకుండా ప్రజల్ని, జగన్ గారిని ఇబ్బంది పెట్టి తమాషా చూసినటువంటి మీది తప్పు గాని మా నాయకుడిది తప్పు ఎలా అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి అన్న విషయం మర్చిపోయి ఆయన చావు కోరుకుంటున్న వాళ్ళు మీరు భద్రతలు అంత గొప్పగా ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయటమే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాం అనుకుంటున్నారు, అలాగే మీకు ఓట్లేసిన ప్రజల్ని కూడా ఏమారుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ కోర్టుల్ని ఏమార్చలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సత్యమేవ జయతే.